హనుమంతుని తోకకు వేలాడే గంట గురించి అందరూ తెలుసుకోవలసిన ఈ అద్భుతమైన కథ. రామభక్తుడు, భయ నివారకుడు, అభయప్రదాయకుడు అయిన హనుమంతుని విగ్రహం లేని ఊరు ఈ భారతదేశంలోనే లేదు. గదను పట్టుకున్న వీరాంజనేయునిగా, చేతులు జోడించి ఉన్న దాసాంజనేయునిగా, అభయముద్రతో అభయాంజనేయునిగా, రామనామ స్మరణాసక్తుడైన ప్రసన్నాంజనేయునిగా, లక్ష్మణ ప్రాణదాయకుడైన సంజీవన గిరిధారిగా వివిధ రూపాలలో దర్శనమిస్తాడు ఆంజనేయుడు. అయితే వీటన్నిటికంటే విశిష్టమైన రూపం తోకలో గంటను ధరించిన హనుమ రూపం అని పెద్దలు చెబుతారు. హనుమంతుని తోకలో ఉండే గంట వెనుక ఒక ఆసక్తికరమైన పురాణ కథను తెలుసుకున్న వారికి కొండంత పుణ్యం, సముద్రమంత ఆనందం. అది శ్రీరామ వనవాస ఘట్టం. తండ్రి దశరథుడు పినతల్లి కైకకు ఇచ్చిన మాట ప్రకారం తమ్ముడు భరతుని పట్టాభిషేకం కోసం అడవులకు వచ్చాడు రాముడు. తోడుగా సీతమ్మ తల్లి, నీడగా లక్ష్మణుడు. మునుల దర్శనాలతో, ఋషపుంగవుల దివ్యోపదేశాలతో పచ్చపచ్చని పరిసరాల్లో సాగుతున్న వనవాసంలో అనుకోని ఘటన సీతమ్మ అపహరణ. ప్రాణప్రదురైన భార్యను వెతుకుతూ బయలుదేరిన రామచంద్రునికి వానరులైన సుగ్రీవుడు హనుమంతునితో స్నేహం కుదిరింది. వానర రాజుగా అన్నస్థానంలో కూర్చున్న సుగ్రీవుడు సీతమ్మ జాడ కనిపెట్టడానికి నలుదిక్కులకు వానరుల్ని పంపాడు. రావణలంకలో ఉన్న అమ్మ జాడను హనుమన్న కనిపెట్టాడు. యుద్ధం తప్ప వేరే మార్గం లేదని నిర్ణయించిన రాముడు కపి సైన్యాన్ని భల్లూక పటాలంతో జతకూర్చాడు. ఇద్దరు మానవుల కోసం యుద్ధానికి సిద్ధపడ్డాయి కోతులు, ఎలుగుబంట్లు. యుద్ధమంటే విహారయాత్ర కాదు కదా. హోరాహోరీ పోరాటంలో నెగ్గేదెవరు, నేల కూలేదెవరు ఎవరికి తెలుసు? ఒక్క భగవంతునికి తప్ప. రాక్షసులతో రణానికి తరలి వెళ్తున్న తమ వాళ్లను కడసారిగా కన్నుల నిండుగా చూసుకుంటున్నాయి వానర కుటుంబాలు. ఒకవైపు స్వామి కార్యం, మరొక వైపు పేగుబంధం. ఈ రెండింటికి నడుమ జరుగుతున్న ఘర్షణలో స్వామి కార్యానికే పూనుకున్నారు వానర వీరులు. కన్నీళ్లు కారుతున్న విజయోస్తు, దిగ్విజయోస్తు అని అంటున్నారు కుటుంబ సభ్యులు. ఈ దృశ్యాన్ని చూసిన రాముడు కదిలిపోయాడు, కరిగిపోయాడు. తన కన్నులలోని చెమ్మను కనిపించనీయకుండా జాగ్రత్త పడ్డాడు. తుది విడుకోలు ముగిశాయి. సైన్యం సర్వసన్నద్ధంగా ఉంది. అప్పుడు లేచాడు రాముడు. ఓ వానరులారా, ప్రాణస్పదులైన మీ బిడ్డలను, భర్తలను, సోదరులను, బంధువులను నా కోసం, నా స్వార్థం కోసం జరగబోయే యుద్ధానికి పంపిస్తున్నారు. మీ నిస్వార్థతకు నా నమోవాకాలు. నేను ఆరుణిని, ఎవరి రుణాన్ని ఉంచుకోకూడదన్న వ్రతం కలిగిన వాణ్ణి. కనుక ఇదే నా వాగ్దానం. యుద్ధానికి ఎంతమందిని తీసుకువెళ్తున్నానో అంతమందితోనే వెనక్కు తిరిగి వస్తాను అని అన్నాడు. జనన మరణాల చక్రాన్ని ఛేదించగలిగే ఏకైక శక్తి చక్రధారి. ఆ చక్రధారే నేడు కోదండధారి అయి వాగ్దానం చేశాడు. రామన్న అన్న మాట ఎన్నటికీ పొల్లుపోదు. తమ వారు తప్పక తిరిగి వస్తారన్న ఆనందంతో జయఘోషణ చేసింది వానరజాతి. రామసేవ కోసం కదిలిన కపి సైన్యంలో సుగ్రీవుడు, ఆంజనేయుడు, అంగదుడు వంటి మహోన్నత కాయులతో పాటు సింగీలకులు అని పిలువబడే పొట్టి పొట్టి మరుగుజ్జు కోతులు కూడా ఉన్నాయి. ఈ సింగీలక కోతులు కేవలం 1 అడుగు ఎత్తు మాత్రమే ఉంటాయి. వాటికి ఎలాంటి ఆయుధాలు ఉండవు. పదునైన పళ్ళు, వాడి అయిన గోళ్ళు ఇవే వాటి ఆయుధాలు. కొన్ని వందల సింగీలకులు గుంపులుగా కలిగి ఒక శత్రువుపై దాడి చేస్తాయి. పళ్లతో కొరికి, గోళ్లతో రక్కి చంపుతాయి. ఇదే వాటి యుద్ధతంత్రం. రావణ యుద్ధం ఘోరంగా సాగుతోంది. రామలక్ష్మణుల బాణదాటికి, కపివీరుల ప్రతాపానికి ఎందరో రాక్షస వీరులు రాలిపోయారు. రావణాసురుని కుమారులు కూడా ఎందరో ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇక మిగిలింది ఇద్దరే, రావణుడు, కుంభకర్ణుడు. హాయిగా నిద్రపోతున్న కుంభకర్ణుడు అన్న కోసం యుద్ధరంగానికి వచ్చాడు. కుంభకర్ణుడు మహాకాయుడు. నేలపై నిలబడితే తల ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. అంతటి భారీ దేహం వాడిది. విశాలమైన ఎత్తైన మహారథంలో కూర్చొని యుద్ధానికి వచ్చాడు. ఆ రథం పై భాగంలో ఉన్న గొడుగుకు చిన్ని చిన్ని గంటలు కట్టి ఉన్నాయి. గలా శబ్దం చేస్తుండగా వికటాట్టహాసంతో వానరులపై విరుచుకుపడ్డాడు కుంభకర్ణుడు. ఘోరమైన పోరు తర్వాత రామబాణం దెబ్బకు నేలకూలాడు. రథం నుండి కిందకు పడుతున్న సమయంలో కుంభకర్ణుడి చేయి తగిలి ఒక గంట క్రింద పడింది. అదే సమయంలో క్రింద యుద్ధరంగంలో 1000 మంది సింగీలక కోతులు గుంపులుగా వెళుతున్నాయి. కుంభకర్ణుడి రథం నుండి తెగిన గంట వేగంగా వచ్చి నేరుగా ఈ కోతులపైన పడింది. గంటదేమో భారీ ఆకారం, కోతులేమో మరుగుజ్జులు. ఇంకేముంది, ఆ 1000 కోతులు గంట కింద ఇరుక్కుపోయాయి. ఉన్నట్టుండి చీకటి కమ్ముకుంది. ఏ చప్పుడు వినపడకుండా పోయింది. అంతే, బుల్లి కోతులకు భయం పట్టుకుంది.
అలా కొద్దిసేపు గడిచాక ఎవరూ తమ కోసం రాకపోవడంతో ఒక్కొక్క కోతి ఒక్కొక్క విధంగా మాట్లాడసాగింది. మనల్ని కాపాడ్డానికి ఎవరూ రాలేదు, చచ్చిపోతామేమో అని ఒక కోతి అంది. మనం తప్పు చేశాం అని మరొక కోతి అంది. అవును, రాజు మంత్రి ఇద్దరూ మూర్ఖులే, వాళ్ళని నమ్మి మోసపోయామని ఇంకొక కోతి అంది. అసలు ఆ రాముడు ఎవడు, అతనికి మనకి సంబంధం ఏముంది, అయినా వచ్చాం కదా, కనీసం మన గురించి పట్టించుకున్నాడా మోసగాడు, నమ్మక ద్రోహి అని ఫలానా ఒక కోతి వదిలింది. అవునవును అన్నాయి ఎన్నో కోతులు. అప్పుడు ఒక ముసలి కోతి ముందుకొచ్చి, అనవసరంగా ఆడిపోసుకోవడం వల్ల ప్రయోజనం లేదు, సహనంతో ఉందాం, రామనామ స్మరణ చేద్దాం అంది. ఆ మాటలకు మిగతా కోతులు కిచకిచా నవ్వాయి, అవహేళన చేశాయి. అయినా సరే ఆ పెద్ద కోతి కళ్ళు మూసుకుని రామతారక మంత్రాన్ని జపించడం మొదలుపెట్టింది. ఇంకొంతసేపు గడిచాక తిట్టి తిట్టి అలసిపోయిన కొన్ని కోతులు ఆ పెద్ద కోతితో చేరి రామనామాన్ని చేయసాగాయి. అలా కొద్ది కాలంలోనే అన్ని కోతులు రామనామ సంకీర్తనలో మునిగిపోయాయి. ఈలోపు గంట బయట ఏం జరిగిందో చూద్దాం. రాముడు రావణుణ్ణి సంహరించాడు, సీతమ్మను చేపట్టాడు, విభీషణుడికి పట్టాభిషేకం చేశాడు. ఇక అయోధ్యకు బయలుదేరాలి. అప్పుడు సుగ్రీవుణ్ణి పిలిచి తన వాగ్దానాన్ని గుర్తు చేశాడు. కపి సైన్యాన్ని లెక్కించి రమ్మన్నాడు. లెక్కలు వేసిన సుగ్రీవుడు రాముడి దగ్గరకు వచ్చి 1000 కోతులు తక్కువగా ఉన్నాయని చెప్పాడు. మళ్ళీ లెక్క వేయమన్నాడు రాముడు. మళ్ళీ 1000 తక్కువగా ఉందన్నాడు సుగ్రీవుడు. అప్పుడు సాక్షాత్తు రామచంద్రుడే బయలుదేరాడు. ముందు హనుమదారి చేస్తుండగా యుద్ధరంగంలోకి వచ్చాడు రాముడు. ఎటు చూసినా రాక్షసుల శవాలు, విరిగిన రథాలు, కత్తులు, పగిలిన డాళ్లు, వాటన్నిటి మధ్య ఎక్కడైనా వానరులు పడి ఉన్నారేమో స్వయంగా వెతుకుతున్నాడు రాముడు. అంతలో స్వామి దృష్టి ఒక గంటపై పడింది. హనుమా అన్నాడు. పవనసుతునికి తన స్వామి అంతరంగం ఇట్టే అర్థమైంది. వెంటనే తోకను పెంచి గంటను పైకి లేపాడు. అక్కడ ఆ గంట క్రింద పెదవులపై రామనామం తాండవిస్తుండగా మూసిన కళ్ళతో రామభక్తిని వికసించిన మనసులతో కూర్చుని ఉన్న కోతులు సుగ్రీవుడు చకచకా లెక్క వేశాడు. 1000 సింగీలక కోతులు లెక్క సరిపోయింది. చుట్టూ వానర సైన్యం ఒక పెట్టున జయ జయ రామ, జయ జయ రఘురామ అంటూ జయఘోషణ చేసింది. అప్పటి వరకు చీమ చిటుక్కుమన్న శబ్దం కూడా వినని మరుగుజ్జు కోతులు అపార పారావర ఘనఘోర తరంగ ఘోషలా వినపడిన జయ జయధ్వానాలకు ఉలిక్కిపడ్డాయి. చటుక్కున కళ్ళు తెరిచాయి. చీకటికే అలవాటు పడిపోయిన కళ్ళతో దగదగా మెరుస్తున్న సూర్యకాంతిని చూడలేక కళ్ళకి చేతుల్ని అడ్డుపెట్టుకుని నెమ్మదిగా చూడసాగాయి. అదిగో ఎదురుగా ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు, నిశాచర వినాశకరుడు, భక్తకోటి శీతకరుడు అయిన రాముడు నిలబడి ఉన్నాడు. అంతే, సింగీలక కోతులకు దిగ్భ్రమ కలిగింది. దిక్కులు తోచలేదు, ఏం చేయాలన్న ఆలోచన రాలేదు. వానర సైన్యం మరొక్కసారి జయఘోషణ చేసింది. జై శ్రీరామ, జై శ్రీరామ. అప్పుడు తెలిసింది ఏం చేయాలో. వెంటనే రామ పాదార విందాలపై పడ్డాయి ఆ బుల్లి కోతులు. రాముడు మోసగాడు అన్న ఈ కోతిని, హనుమంతుడు బుద్ధిహీనుడు అన్న ఆ కోతిని తాకాయి రామస్వామి మృదుహస్తాలు. ఎవరి వీక్షణం భవసాగరాన్ని తారణం చేయిస్తుందో అటువంటి రామవీక్షణం తారక మంత్రేమ త్రోవ అన్న పండుకోతిపై ప్రసరించాయి. అలా సింగీలక కోతుల జన్మలు ధన్యమయ్యాయి. ఇప్పుడు రాముని దృష్టి హనుమ వైపుకు వెళ్ళింది. సుందరే సుందరం కపిహి. కోతి తోకకు ముచ్చటైన గంట మురిపెంగా చూశాడు ముగ్ధమోహనుడైన రాముడు. హనుమ, రాముడు మాట తప్పడు అనడానికి ఉదాహరణగా నిలిచే ఈ సింగీలిక కోతుల కథకు గుర్తుగా తోకతో గంటను కలిగిన నీ రూపాన్ని ఎవరు చేతులారా అర్చిస్తారో, మనసారా ప్రార్థిస్తారో వారికి నా అనుగ్రహం రెండింతలుగా లభిస్తుందని వరమిచ్చాడు రాముడు. వాలంలో గంటను కలిగిన వానర శ్రేష్ఠుణ్ణి దర్శించేటప్పుడు, పూజించేటప్పుడు ఈ సింగీలక కథను గుర్తు చేసుకోండి. సింగీలక వరద శ్రీరామచంద్ర అని ప్రార్థించండి. జై జయ ఆంజనేయ, జయ జయ శ్రీరామ, శ్రీరామ జయ రామ, జయ జయ రామ.